హలో ఎవరివన్. కొద్ది రోజుల క్రితమే కర్నూలు జిల్లాలో జరిగిన బస్ యాక్సిడెంట్ మరొక ముందులే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో టెంపుల్కి వెళ్ళిన భక్తులు 9 మంది తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో జకీర్. కొద్ది రోజుల క్రితమే కదా సార్ జరిగింది. సో ఇప్పుడు ఇలా జరగటం అసలుకి ఎలా చూడొచ్చు? మీరు అన్నట్టు కర్నూలు ఘటన అది డ్రైవర్ నిర్లక్ష్యమా, లేదంటే సామాన్యులు, లేదంటే డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళ నిర్లక్ష్యం, మొత్తానికి సుమారుగా ఒక 20 మందిని కోల్పోవాల్సి వచ్చింది. ఇది ఇవాళ జరిగిన ఈ ఘటన చూస్తే శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ అని ఒక 2 ట్విన్ టౌన్స్, అవి 2 కలిసిపోయి ఉంటాయి. సో ఇప్పుడు దాన్నే మన రాష్ట్ర ప్రభుత్వం పలాస జిల్లాగా ప్రకటించాలనుకుంటున్నారు. దానికి అంతటికీ కేంద్ర బిందువు ఆ కాశీబుగ్గ అనే పట్టణం. అయితే ఇక్కడ ఒక 2 ఏళ్ళ కిందటి నుంచి ఎప్పుడో స్టార్ట్ చేసి రీసెంట్గా 1 year అయిందో 2 years అయిందో సరిగ్గా గుర్తులేదు నాకు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి నిర్మాణం జరిగింది. అది కూడా పలువురు దాతలు, కొంతమంది పెద్ద మనసుతో ఉన్నవాళ్ళు సాయం చేయడం, అది చేయడం, మొత్తానికి దేవాలయం చాలా బాగా కట్టారు. సో శనివారము బాగా ఇసుక పోస్తే రాళ్ళంత జనం, అంటే కొత్తలో దేవాలయం ఓపెన్ అయ్యాక ఇక్కడ గుడి కట్టారంట వెంకటేశ్వర టెంపుల్, ఎలా ఉంది చూద్దాం, వెళ్దామనే ఆతృత అందరిలో సాధారణంగా ఉంటుంది. ఆ విధంగా వెళ్ళారు. ఇకపోతే ఈ పలాస, కాశీబుగ్గ అని ఈ 2 జంట పట్టణాలు ఏవైతే ఉన్నాయో, వీటికి చుట్టుపక్కల ఒక దగ్గరగా 100 గ్రామాలకు సంబంధించి అదే ప్రధానమైన పట్టణం. అందరూ సినిమాలకి, షాపింగ్లకి, దేనికైనా అక్కడికే వస్తారు. అండ్ మోర్ ఓవర్ దేవాలయం ఉంది కాబట్టి చూడటానికి వెళ్ళి చూసి దర్శనం చేసుకునే వాళ్ళు, పైపెచ్చు పట్టణానికి వచ్చాం కాబట్టి షాపింగ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఇదిలా ఉంటే సరిగ్గా కార్తీక శుద్ధ ఏకాదశి కదా, పైగా శనివారం, ఎంత ఇదిగా ఉంటుంది. ఏకాదశి రోజు చాలా శివకేశవులకి ఎక్కువగా, శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ ఎక్కువగా పూజిస్తారు. కార్తీక మాసం అంటే వీళ్ళిద్దరికీ మరికొంచెం ప్రధానమైన రోజు అవడం వల్ల వెంకటేశ్వర ఆలయంకి భక్తులు పోటెత్తారు. జనరల్గా ఇప్పుడు పట్టణంకు దగ్గరలో ఉన్న దేవాలయాలు బాగుంటే వెళ్తారు. ఈ మధ్యకాలంలో వీటితో పాటు సోషల్ మీడియా అవి ఎక్కువైపోయాయి. సోషల్ మీడియా ఎక్కువైపోవడంతో ఏమైందంటే, నేను ఈ మధ్యకాలంలోనే కాశీబుగ్గలో నిర్మించిన కొత్తగా ఏర్పాటైన వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళాను. చాలా ఎందుకో పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వచ్చి భక్తులు కోరుకున్నవి కూడా నెరవేరుతున్నాయని చెప్పి ఎవడో ఇన్స్టాలో వాడి వీడియోకి ఎలాగో పెట్టాలి కాబట్టి పెట్టిన సందర్భంగా అది కాస్త వైరల్ అవ్వడం, జనాలు పోటెత్తడం. ఇప్పుడు జనరల్గా దానికి సంబంధించి ఒక ఒరియా బ్రాహ్మణ్ ఎవరో, ఆయన పండా అని, బ్రాహ్మిన్స్ పండా అని, చౌదరి అని కూడా ఉంటాయి ఇళ్ళ పేర్లు. ఒరియా బ్రాహ్మిన్స్ ఇంటి పేర్లు అలా ఉంటాయి. సో రథో అని, పండా అని, పాణిగ్రాహి అని, ఇలా రకరకాల పేర్లతో ఉంటాయి బ్రాహ్మణుల, ఒరిస్సా బ్రాహ్మణుల పేర్లు. సో ఒరిస్సా నుంచి వలస వచ్చిన ఒక బ్రాహ్మణ కుటుంబం ఎవరో, వాళ్ళ తాలూకు ఒక 90 ఏళ్ళ పైబడిన ఒక పెద్ద ఆయన పర్యవేక్షణలో తర్వాత ఆ జనరేషన్ వాళ్ళు కొంతమంది దాతలు విరాళాలతో కట్టిన దేవాలయం. సో బ్రాహ్మణం పరంగా ఒరిస్సా బ్రాహ్మణులు, మీరు తిరుపతి, పూరి కానీ కోనార్క్ కానీ మీరు వెళ్ళి చూసినట్లయితే వాళ్ళు చాలా పద్ధతిగా, నిష్టగా చేస్తారు. ప్రతిదీ మడి కట్టుకునే చేస్తారు. ఒంటి మీద పైన ఎవరికూ చొక్కా వేసుకోరు. ఇది ఎప్పుడు తడి మడితోనే ఉంటుంది. కింద అంగుటి ఏదో అంటారు దాన్ని, పంచి లాంటిది. సో చాలా నిష్టగా మూతికి క్లాత్ కూడా కట్టుకొని చేస్తారు. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఆ తుంపర్ లాంటి పడకుండా ఉండడం కోసం అంత నిష్టగా చేస్తారు. సో అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా అటువంటి పద్ధతులే నిర్వహిస్తూ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మన టిఆర్ఎస్ భవన్ పక్కన జగన్నాథ స్వామి దేవాలయం మీరు చూసారా లేదు, సేమ్ పూరి దేవాలయం నమూనాలాగా కట్టారు. అక్కడ కూడా ఒరిస్సా బ్రాహ్మిన్స్ వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు, సేమ్ పూరి దేవాలయం లాగా. సో ఇక్కడ కూడా అలా మెయింటైన్ చేయడం, భక్తులు పోటెత్తడం, మరోవైపు ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ దాన్ని వీడియో షేర్ చేసి పెట్టడం, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్లో కొంతమంది ఉన్నారో, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పేర్లు అనవసరం, కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు పెట్టడం, పైపెచ్చు శనివారము ఏకాదశి రావడంతో జనాలు ఒక్కసారిగా పోటెత్తారు. జనరల్గా మరీ శనివారం రోజు అంటే 1000, 2000 మందో 1500 మందో వస్తారంట. బట్ ఎక్స్పెక్టేషన్, బియాండ్ ది ఎక్స్పెక్టేషన్ వెళ్ళిపోవడం, సుమారుగా 20 నుంచి 25,000 మంది భక్తులు వచ్చేసారు.
ఓకే. సో భక్తులు రావడం వల్ల సమస్య కాదు, వాళ్ళు ఏవో చిన్న చితగా ఆ దేవాలయానికి అంతగా పోటెత్తరు కాబట్టి పెద్దగా ఏర్పాట్లు కూడా చేయలేదు, మామూలుగా చిన్న బారికేడ్ లాంటి పెట్టారు, వదిలేశారు. ఏకాదశి ఎక్కువ అవడం వల్ల ఏమైంది, స్వామికి నైవేద్యం పెట్టేటప్పుడు గుడి తలుపులు కాస్త మోస్తారు, బయట వెయిట్ చేపిస్తారు. ఒక్కసారి గుడి తలుపు తెచ్చేసరికి ప్రజలందరూ ఆలోచన ఎలా ఉంటుందంటే, ముందు నేను వెళ్ళిపోవాలి, నాకు ముందు దర్శనం అయిపోవాలి. బయట ఎన్నో పనులు ఉంటే ఎక్కడెక్కడో వేస్ట్ చేస్తుంటాడు, ఎక్కడెక్కడో లేట్ అవుతుంటుంది. బట్ దేవాలయంకి వచ్చేసరికి మాత్రం ఒక 5 నిమిషాలు కూడా వెయిట్ చేయడు. నాకే ముందు అయిపోవాలి దర్శనం, నేను ముందు వెళ్ళిపోవాలి, నాకు పని ఉంది, వ్యాపారం పోతుంది, ఉద్యోగం పోతుంది అనుకునేది. ఈ ఆందోళనలో, ఈ తొందరలో వాళ్ళు ఒకరికొకరు తోసుకోవడం, తొక్కిసలాట జరిగిపోయింది. ఒకేసారి 20-25 మంది ఒక దగ్గర గుమ్మికూడితే, సరైన ఒక సిస్టమేటిక్గా లేకపోతే ఎలా ఉంటుంది? అంతెందుకు, మన తిరుపతి గర్భగుడిలో కూడా ఆనంద నిలయంకి వెళ్ళేటప్పుడు ఆ గొల్ల బండపం నుంచి లోపలికి వెళ్తాం కదా, అక్కడి నుంచి లోపలికి వెళ్ళి రెండో ధ్వజస్తంభం దాటిన తర్వాత లోపలికి వెళ్ళేసరికి ఒకేసారి అక్కడ 2 లైన్లు పెట్టకుండా సింగిల్ వదిలేసి ఉంటాడు, తోసుకొని వెళ్ళిపోతుంటాడు. చూడండి, అక్కడ కూడా ఒక 2 నిమిషాలు ఆగితే వెనక ముందు అవుతుంది. అది కూడా అంటే ఇది ఎంత మారాల్సింది ప్రజలే. ఇప్పుడు చాగంటి గారు వీడియోస్ చేశారో, గరికపాటి వారు చెప్పారని చెప్పి ఈరోజు తిరువన్నామలలో జనాలు ఎలా పోటెత్తున్నారు. దానివల్ల అక్కడ తమిళనాడులో వాళ్ళు ముందే ఫీలింగ్ ఎక్కువ, ఈ తెలుగు వాళ్ళు వచ్చి మనం డామినేట్ చేస్తున్నాను అనుకొని చెప్పి మన తెలుగు వాళ్ళ మీద చిన్న చితక అఘాయిత్యాలు జరగడం, దోపిడీలు జరగడం, వాళ్ళ దగ్గర నువ్వేనో డబ్బు బంగారం లాంటి దోచుకోవడం లాంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మధ్యన మన వార్తల్లో చూసాం. సో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళండి, పోటెత్తండి, చూడండి, కానీ ఆలయ పరిసరాలని అపరిశుభ్రం చేయొద్దు. ఎక్కడికైనా తెలుగు వాళ్ళనే కాదు, ఏ పౌరుడే, ఏ సిటిజన్ అయినా ఫస్ట్ వెళ్ళగానే ముందే బాగుందిరా అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ బాటిల్ తీసి అక్కడే పడేస్తాడు, కూల్ డ్రింక్ తీసుకెళ్తే అక్కడే పడేస్తాడు, ఆ ప్రసాదం ఐడిపాడు తొక్క తింటాడు, అది అక్కడే ఉంటుంది, అక్కడ డస్ట్బిన్ ఉంటుంది, వెయ్యడు. మళ్ళీ మెయింటెనెన్స్ బాగాలేదురా, చాలా చేయలేదురా. మారాల్సింది మీరయ్యా, చేయాల్సింది మీరయ్యా. సార్, ఇక్కడ ఇప్పుడు ఈ తొక్కిసలాట్లో చిన్నారులు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. అసలు ప్రధాన కారణం ఏదనుకోవచ్చు సార్ మనం? అదే, ఇప్పుడు నైవేద్యం పెట్టినప్పుడు డోర్స్ వేశారు, ఒక్కసారి తీసేసరికి 1 by 1 వెళ్ళొచ్చు, లేదంటే ఆలయానికి సంబంధించిన వారు ఎవరైనా పర్యవేక్షించి ఒక్కొక్కరు 1 by 1 పంపించి చేయాలి. అక్కడ వాళ్ళు ఎవరున్నా లెక్క చేయరండి. ఒక్క పోలీసు వ్యవస్థ ఎవరైనా ఉంటే, లేదా మిలిటరీ వ్యవస్థ ఎవరైనా ఉంటే కొద్దిగా వాడికి భయపడతారేమో, కానీ సామాన్య పనులు మేము ఆలయ కమిటీ తరపున ఉన్నాము, మేము చేస్తామంటే కూడా ఆవిడ భయపడ్డావు. నాగన్నా ముందు ఆడ పంపించో, మాకెందుకు పంపించో, ఇట్లాంటి లాజిక్లన్నీ మాట్లాడతారు. మళ్ళీ ఇప్పటికే లేట్ అయిపోయింది, ఎంతసేపు నైవేద్యం పెడతారు, వీడు ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు, పర్వాలేదు, ఇక్కడ ఒక 5 నిమిషాలు వెయిట్ చేయడు, ఎంతసేపు నైవేద్యం పెడతారు, ఇంకా తీయలేదేంటి అంటే. రీసెంట్ గా ఇలాంటి జరగడం వల్ల ఒకేసారి తొక్కిసలాట, చంటి పిల్లలతో వెళ్ళడము, అవన్నీ ఇంకా ఏం చెప్తాను చెప్పండి. ప్రతి ఒక్కడు కూడా దేవుడు దర్శనము, దేవుడు ఆ కోరికలు. ఈ మధ్యకాలంలో దేవాలయాలకు ఎక్కువ పోటెత్తడానికి కారణం ఏంటి అంటే, ఒక పెద్ద మనిషి అడిగితే చెప్పాడు, పాపాలు ఎక్కువైపోయి పాప భీతి వల్ల ఎక్కువ మంది దేవాలయాలకు వెళ్తున్నారు అని కూడా చెప్తున్నారు. ఏదేమైనా కానీ అమాయక ప్రజలు చనిపోతున్నారు, దానివల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. దానికి అందుకంటారు, ఏది ఎక్కడికి జరిగినా మారాల్సింది ప్రజలే. మన నుంచి మార్పు వస్తేనే ఇలాంటివి అవాంతరాలన్నీ కట్టడవుతాయి. ఏది కర్నూలు ఇన్సిడెంట్ తీసుకుని ప్రతిదానికి ఒక మనిషే కారణం, మనలో ఒకడే కారణం. దానికి ఏ అధికారులు ఏం చేయలేరు, ఏ ప్రభుత్వాలు ఏం చేయలేవు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనలో ఒకడు ఎవడో చేసిన తప్పిదానికి కొంతమంది మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దానికి ఎవరు బాధ్యులు అంటే ఏం చెప్తాను చెప్పండి. సార్, రీసెంట్గా అది మరొక ముందులే ఇప్పుడు ఇది ఇలా జరగటం, సో నిజంగా అసలుకి ఎలా చూడొచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఈ రెండు కూడా. అదే అంటున్నానండి. ఇప్పుడు దీనికి ఏమంటే, ఇప్పుడు ఆల్రెడీ ఘటనా స్థలానికి అచ్చెన్నాయుడు గారు వెళ్ళారు, లోకల్గా ఎమ్మెల్యే ఎవరు గౌతి శిరీష గారు వెళ్ళారు, అన్ని చూశారు. ఇప్పుడు మరలా హోంమంత్రి గారు వెళ్ళబోతున్నారు, లోకేష్ గారు వెళ్ళి చూడబోతున్నారు. వెళ్ళినా కూడా చూసినా కూడా ఏం చేస్తారు చెప్పండి. దానికి ఒక పర్యవేక్షణో లేదంటే దానికి ఒక సిస్టము పెట్టినప్పుడు ఆ సిస్టమ్ని ఫాలో అవడే ఎవడు. ఇప్పుడు బారికేడ్లు పెడతారు, మధ్యలో ఎవడు ఒంగోలు దూరిపోతూ ఉంటాడు, రారా మధ్యలో ఉంటాడు అంటాడు. దీనికి ఎవరు కంట్రోల్ చేస్తారు? దీనికి హోంమంత్రి అనిత గారు వచ్చి లైన్లో నిలబడి 1 by 1 వెళ్ళని చెప్తుంది ఆవిడ పనులను మానుకొని? కాదు కదా. సో దేవాలయానికి వెళ్ళినప్పుడైనా కాస్త ప్రశాంతంగా, సరే ఎవడో ముందు వెళ్ళని మనం 1 by 1 వెళ్దాం అనే తలంపు ఎప్పుడైతే వస్తుందో ఈ తొక్కిసలాట జరగదు. లేదంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అది కుంభమేళా అవ్వచ్చు, గోదావరి పుష్కరాలు అవ్వచ్చు, దేవాలయంలో ఏవైనా అవ్వచ్చు. అల్టిమేట్గా అంతకుముందు మీకు గుర్తుందో లేదో, రాజమండ్రి పుష్కరాలకు ఇలాగే మొదటి రోజే స్నానం చేయాలి. ఎవరు చెప్పారండి మొదటి రోజు స్నానం చేయాలని? ఆ 12 రోజులు ఎప్పుడైనా చేయొచ్చు కదా. పుష్కరుడు ఎప్పుడైనా ఆశీర్వదిస్తాడు మీకు.
ఆ ఆతృత నేనే ముందు వెళ్ళిపోవాలి, నేనే ముందు చేయాలి. ఇప్పుడు ఆ పుష్ప సినిమాకి ఎవరో ఒక ఆవిడ చనిపోయారు. అంత రాత్రి అప్పుడు చూడకపోతే నష్టమే ఉందండి చంటి పిల్లాడితో. చెప్పండి. అందరూ కలిసి ఆ సినిమా హీరో మీద, దర్శకుడి మీద, ప్రొడ్యూసర్ మీద రుద్దారు. వాళ్ళ బాధ్యులు, వాళ్ళ వచ్చి చూడమని చెప్పారు ఆ తొక్కిసలాట్లు. ఒకేసారి వెళ్ళి చూసేయాలి. ఏంటి ఆ తాపత్రం, ఏంటి ఆ ఆతృత? ఎవరు నష్టపోతున్నారు చెప్పండి? కాబట్టి దీనికి ఎవ్వడు సాల్వ్ చేయలేడు. మారాల్సింది ముందు ప్రజలే. నా అభిప్రాయం ప్రకారం అభిమానులే, ప్రజలే, భక్తులే. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.